గైస్ చూడడానికి ఈ 2 బైక్స్ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి గదా! ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ వచ్చేసి పల్సర్ N160 అనమాట. అక్కడున్న బైక్ వచ్చేసి యమహా MT-15 అనమాట. ఈ రెండిటి యొక్క హెడ్‌లైట్ చూడండి. పైన 2 DRLs వచ్చేసి కింద ప్రొజెక్టర్ వస్తుంది. రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. నిజానికొచ్చేసి MT-15 బైకే ముందుగా వచ్చింది. ఇదొచ్చిన 2 ఇయర్స్‌కి N160 వచ్చిందనమాట. ఇక దీని లుక్ చూడొచ్చు. స్పోర్టివ్ లుక్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. అలాగే హైటు, వెయిట్ 2 కూడా కంఫర్ట్‌గా ఉంటాయి. దీని టర్నింగ్ రేడియస్ కూడా తక్కువ ఉంటుంది. అదే బజాజ్ పల్సర్ N160 చూసినట్టయితే లుక్ పరంగా బాగానే ఉంటుంది. కానీ హైట్, వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా ఈ బైక్‌ది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంఫర్ట్ లేని విషయం ఏంటంటే MT-15లో సీట్ వచ్చేసి చాలా షార్ట్‌గా ఉంటుంది. దీంట్లో ఇద్దరు కూర్చోవడమే కష్టంగా అనిపిస్తుంది. అదే N160లో చూసినట్టయితే మనకు చూడండి సీట్ వచ్చేసి కొద్దిగా లాంగ్‌గా వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం ముగ్గురు వరకు కూర్చోవచ్చు అనమాట. ఇది ఫ్యామిలీకి కూడా పనికొస్తుంది. ఈ రెండిట్లో చూసినట్టయితే MT-15 వచ్చేసి 150 సీసీ అయితే ఇది వచ్చేసి 160 సీసీ అనమాట. ఇక పవర్ విషయంలో చూసినట్టయితే MT-15ది 18 PS పవర్ ఉంటుంది. N160 వచ్చేసి 15.6 PS పవర్ అయితే ఉంటుంది. ఇక టార్క్ గురించి చూసినట్టయితే MT-15 వచ్చేసి 14.1 ఉంటుంది. అదే N160 చూసినట్టయితే 14.6 ఉంటుందన్నమాట. మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ చేయండి.